హాయ్ మన మైండ్ బంతర ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై లైఫ్, వెల్కమ్ టు మై షార్ట్స్. ఏంటంటే ఇప్పుడు మనము ఔరంగజేబ్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఔరంగజేబ్ ఒక గొప్ప విప్లవకారి, నన్ను మించిన రాజు ఎవరు ఉండకూడదు అనే ఒక స్వార్థపరుడు. తన గురువు చెప్పినా వినకుండా మన హిందువుల జోలికి వెళ్ళకు, భారతదేశానికి నువ్వు ఒకవేళ వెళ్ళినా వాళ్ళ పురాణాల జోలికి, ఇతిహాసాల జోలికి, వాళ్ళ యొక్క సంస్కృతం వాళ్ళ యొక్క ఆచారాల జోలికి మాత్రం వెళ్ళకు అని వాళ్ళ గురువు చెప్పిన తర్వాత కూడా ఔరంగజేబు ఏం చేశాడంటే, వేటి జోలికైతే వెళ్ళొద్దని గురువు అక్కడ చెప్పాడో వాటి జోలికే వెళ్ళడం జరిగింది. మార్గ మధ్యలో తన దేశానికి కూడా చేరుకోలేని పరిస్థితికి ఔరంగజేబుకు కలగడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే గురువు మాట అనేది శాసనం. గురువుని ఎప్పుడు ధిక్కరించకూడదు. గురువు అనేవాడు ఒక అక్షరం ఇచ్చిన గురువే. అలాంటి గురువుని దూషించినందుకు ఔరంగజేబు అనేవాడు తన దేశానికి కూడా చేరుకోలేకపోయాడు. ఏది ఏమైనా పంచభూతాలకు ప్రతినిత్యం నమస్కరించుకోవాలి. అగ్నికి, వాయువుకు, నేలకు, ఆకాశానికి, నీరుకు ఖచ్చితంగా నమస్కరించుకోవాలి. ప్రతిదీ మనము రోజు మనల్ని రోజు మోస్తున్న ఈ భూమాతకు నమస్కరించుకోవాలి. అలాంటి సంస్కృతము, అలాంటి పద్ధతులు నేర్పిందే మన హిందూ సాంప్రదాయం. సో నేను ఇప్పుడు హిందూ తత్వం గురించి నేను చెప్పడం కన్నా మన యొక్క ఆచారాలు, వ్యవహారాలని ఏదైనా సరే ఇతరులు నమ్మిన దాన్ని కించపరిచి దాన్ని దుర్వినియోగం చేద్దామనుకునే వారికి ప్రతి ఒక్కరూ శిక్ష అనేది తప్పకుండా అనుభవిస్తారు. ప్రకృతి మంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, చెడ్డ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. చెడ్డవాళ్ళు ఉన్న ఆ చెడును అంతం చేయడానికి మంచి అనేదాన్ని మళ్ళీ సృష్టించడం జరుగుతుంది. అదే ప్రకృతి యొక్క ధర్మం, ప్రకృతి యొక్క లక్షణం. దాన్నే మనము దేవుళ్ళగా ఆరాధించాం. ఇతరితర విగ్రహాల రూపంగా మనం పూజిస్తున్నాం. ఎందరో మహానుభావులు, యోగులు, మునులు వాళ్ళ యొక్క అంతర్లీన శక్తి నుంచి చూసి దాన్ని ఆచరించి మనకు చెప్పడం జరిగింది. సో ఎవరి ఆచారాలని కించపరచకూడదు. ఒక హిందూ ఆచారం అనే కాదు, ఎవరి ఆచారాలు వాళ్ళది. దీనివల్ల